అమ్మా నాన్నలు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయడానికి చూస్తారు. ఎవడో అనామకుడిని, దిక్కుమొక్కు లేనివాడిని, రౌడీని, ఏమంటే ఇంకా రకరకాల వ్యసనాలు ఉన్నవాడిని, తాగుబోతుని, పచ్చి తిరిగిపోతుని తీసుకొచ్చి అమ్మ కూతురికి పెళ్లి చేస్తారండి ఎవడన్నా? ఏ తల్లి ఏ తండ్రి చేస్తాడు చెప్పండి? చేయరు కదా. ఏ కొడుకుకి మంచి అమ్మాయిని చేద్దామని కదా తల్లిదండ్రులు కోరుకుంటారు. ఈ లోపు మనవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కంగారు పడి రకరకాల ఊహల్లో వీళ్ళు తేలుతుంటూ బయట తిరిగి ఆ ఊహల్లో ఏం చేసుకుంటారంటే కనపడందల్లా వీళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా రమ్యమైనదిగా. హవ్వమ్మ కూడా చూడండి, వాడు వచ్చి దెయ్యం వచ్చి సాతాను వచ్చి ఇది నిజమా, దేవుడు తినొద్దన్నాడు ఈ పండు అని అనగానే అవును నిజమే తినొద్దన్నాడు మాటలు కలిపింది అవ్వమ్మ గారు, మన అమ్మ మన తల్లి మాటలు కలిపింది. వాడు మాయలో పడి మీరు తింటే దేవతల వలె అయిపోతారు. ఆల్రెడీ వాళ్ళు దేవతల్లాగా ఉన్నారు కదా, దేవుని బిడ్డలంటే దేవతల్లా ఉండకపోతే దెయ్యంలా ఉంటారంటే వాళ్ళు. ఇప్పుడు దెయ్యంలా మారారు వాళ్ళు. ఎందుకు? వాడి